కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో టైప్ రైటింగ్ హయ్యర్, లోయర్, ఇంగ్లీష్, తెలుగు కేటగిరీల్లో టైప్ రైటింగ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగం హెడ్, టైప్ రైటింగ్ పరీక్షల జాయింట్ చీఫ్ సూపరింటెండెంట్ వై ప్రతాప్ రెడ్డి ఈ పరీక్షల తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 2 రోజులుగా కాకినాడలోని ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో టైప్ రైటింగ్ పరీక్షలు జరుగుతున్నాయని, సుమారు 500 మంది వరకు అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు అయ్యారని ఆయన వివరించారు. ఈ పరీక్షలను కాకినాడ సెంటర్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు శ్రీనివాస్, వై రమేష్, కేఎన్వి చంద్రశేఖర్, సిహెచ్ నరసింహారావు, లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, వినాస్ శర్మ, శారద, సత్యనారాయణ, సిద్ధి వినాయక, గణపతి తదితరులు పాల్గొన్నారు. రైటింగ్ హయ్యరు, లోవరు, ఇంగ్లీష్ అండ్ తెలుగు కేటగిరీస్లో వివిధ విభాగాల్లో మాకు టైపింగ్ జరుగుతున్నది. నిన్న 269 మంది స్టూడెంట్స్కి 5 మాత్రం యాబ్సెంట్ అయ్యారు. నేడు మరొక 250 పైన మనకి ఇక్కడ టైప్ రైటింగ్కి వివిధ బ్యాచ్ల్లో అంటే మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 వరకు జరుగుతుంది. ఈ టైప్ రైటింగ్ అనేది మన కంప్యూటర్ విభాగంలో కూడా చాలా అవసరం అవుతుంది. ఎందుకనంటే కంప్యూటర్ని ఒక టైప్ రైటింగ్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళకి టైపింగ్ చేయటం తెలిసి ఉండేవాళ్ళు ఉపయోగించేటటువంటి కంప్యూటర్ డేటా ఎంట్రీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి కంప్యూటర్ టైప్ రైటింగ్ వచ్చి ఉంటే కనుక వాళ్ళు ఈజీగా డేటా ఎంట్రీ ఇవ్వటం కానీ, లెటర్స్ చేయటం కానివ్వండి, కంప్యూటర్లో కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి టైప్ రైటింగ్ తెలిసి ఉండటం అనేది మంచిది అని నేను భావిస్తున్నాను.